హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, నోరూరించే దోసకాయ పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా బెస్ట్ కాంబినేషను. అది ఎలా చేయాలో మీకు ఇవాళ చూపిస్తాను. చూడండి, నేను 3 దోసకాయలు తీసుకున్నాను. ఒక 100 గ్రాములు పచ్చిమిర్చీలు తీసుకున్నాను. మనం ఇప్పుడు దోసకాయలు పచ్చిమిర్చి చెక్కులు తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనం పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దోసకాయ పచ్చడిలోకి కావాల్సినవి చూపిస్తాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 5, 6 వెల్లుల్లిపాయలు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర. ఈ 3 మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, దోసకాయలు ఉన్నాయి కదా, దోసకాయ ముక్కల్ని మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చేదు ఉన్నాయా లేదా చూసుకోండి మీరు. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా కడిగేసుకుందాం. ఒక కళాయి పెట్టేసుకుందాం. కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైంది. ఇప్పుడు మనం ప్లేట్లో ఉన్న పచ్చిమిరపకాయలని జాగ్రత్తగా కళాయిలో వేసేసుకుందాం. ఆయిల్లో వేసుకున్నాం కాబట్టి మనకి పేలుతాయని నేను పైన మూత పెట్టేసుకుందాం. ఒక 1-2 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. కాస్త మనకి ఫ్రై అయిపోయినాయి పచ్చిమిరపకాయలు. ఇంకొక 1 మినిట్ అట్లా ఫ్రై అవ్వనిద్దాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇంకాస్త ఫ్రై అయినాయి కాబట్టి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్న చింతపండు కూడా ఉంది కదా, అది కూడా అందులోనే వేసేసుకుంటున్నాం. ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనిద్దాం జీలకర్ర, చింతపండు. మనం ముందు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, కొన్ని దోసకాయ ముక్కలు వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని వేసుకుందాం, తర్వాత ఇంకొన్ని వేసుకుందాం. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఫ్రై అయిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చింతపండు ఇవి ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకొని దోసకాయ ముక్కలలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా కొన్ని వేసుకుందాం, కొన్ని ఆపేసుకుందాం. కొన్ని ముక్కలు అలాగే ఉంచుకుందాం, పంట కిందికి తగులుతూ ఉంటే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు మనం ఇందులో ఇంకాస్త జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర ఇందాక వేసాం కాబట్టి 1 స్పూన్ జీలకర్ర ఇందులో వేస్తున్నాం. మనం ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంక ఇప్పుడు మనం ఇది కచ్చాపచ్చగా ఒకసారి మిక్సీ చేసేసుకుందాం. చూడండి, మనకి మిక్సీ కూడా అయిపోయింది కదా. మనం ఇందాక పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా అందులో వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. మొత్తం ముక్కలకి పట్టే విధంగా మొత్తం అంతా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ పోపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 1 స్పూన్ పసుపు. ఇందాక మనం ఫ్రై చేసుకున్న కళాయిలో నూనె ఉంది కాబట్టి ఇంకాస్త వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు వేసి మనం ఒకసారి కలుపుకుందాం. కొంచెం మినపప్పు, ఇదంతా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పచ్చడి కూడా ఇందులో వేసేసుకొని 1-2 నిమిషాలు కాస్త ఫ్రై అవ్వనిద్దాం దాంట్లో. చూడండి, మనకు ఎంతో టేస్టీకరమైన దోసకాయ పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.